పొద్దు పొద్దున్నే తాపీ పట్టిన రెడీ అయిపోరని అనుకుంటున్నారా? హలో, నేనండి కుమార్ పల్లెటూరు అబ్బాయిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం లేదండి, మా ఇంటికి మెట్లు పోయినాయి. అదిగో మెట్లు ఎదరా పోయినాయి. ఆ మెట్లు సిమెంట్ తోటి పాముతున్నాను. అదిగో చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? ఏం లేదు, అది ఎక్కుతున్నప్పుడు జారిపోతున్నాము గమ్ని అని చెప్పేసి ఆ మెట్లు కొంచెం లైన్ చేస్తున్నాను అలాగా పాముతోని. ఓకేనా? ఎలా పడితే అలా చేయాదనండి, వచ్చి రానట్టుగానే. ఓకేనా? ఇంక బాత్రూమ్ ఒకటి మిగిలింది, ఇంక బాత్రూంలో పరిగెట్టాను. దానికి కదండి ఓయ్. అదిగో చూడండి, పైన కూడా పగిలిపోయింది అక్కడ బాత్రూమ్ పైన. చూపిస్తాను చూడండి. అదిగో చూపిస్తాను చూసా, ఆ విండో కాడ, కిటికీ కాడ అక్కడ చెక్క ఉంటుంది కదా మా అవన్నీ చెక్క కింద పెడతారు, అది పగిలిపోయింది. అక్కడ కూడా పామని చెప్పేసి అంటే అక్కడ కూడా పాముతాను. అదిగో చూడండి, చెక్క చూపిస్తున్నాను చూసారా? అదిగో మొత్తం పోయింది చెక్క అంతానే. అక్కడ పాముతుందన్నమాట. ఎందుకు పాముతుందంటే అక్కడ వర్షం పడేటప్పుడు వర్షం వాటర్ పడిపోతుంది ఇలాగా బయటికి, లోపలికి, ఇంట్లోకి, దాంట్లోకి. అందుకని చెప్పేసి అక్కడ కూడా పాము వేసాను. ఇంకా తాపితో అయితే పని అవ్వట్లేదని చెప్పేసి చూడండి, తాపితో పాముతాను. పామునట్టుగా పడిపోతుంది కిందకి. ఇంకా దాంతో పని అవ్వట్లేదని చెప్పేసి ఇంకా చేతితోటి పాము వేస్తున్నాను. ఇంకా తాపి పక్కన పడేసి చేతితో కూడా అంటుకోలేదు, అలాగే జాగ్రత్తగా పాముతో వచ్చాను. ఓకేనా? చూడండి, అదిగో మొత్తం పెట్టేయని చెయ్య పాము వేస్తున్నాను. సగమేమో దానికంటే కొంత, సగమేమో కింద పడుతుంది. చాలా టైం పట్టుకుంది, అక్కడ పట్టుకోవట్లేదు, చాలా టైం తీసుకుంది. అలా కిందే పడిపోతుంది మొత్తం, పెట్టినట్టుగా పడిపోతుంది అక్కడ కూడా. ఓకేనా? ఇంకా అలాగే దాన్ని జాగ్రత్తగా లైన్ చేసి పంపుతున్నాను. ఓకేనా? చూడండి, అదిగో దాని నిండా వచ్చాను మొత్తం, బయటికి, లోపలికి, కిందకి పడిపోతుంది. ఇంకా మొత్తం మీద వెళ్ళడానికి పాయం వేసాను. ఇంకా బయటకు వచ్చేసాను. బయట కూడా ఇంకొంచెం దాన్ని కూడా లైన్ చేస్తా అయిపోద్ది. వీడియో చూస్తున్నాను కానీ లైక్ అవ్వట్లేదు అబ్బా. లైక్ అవ్వండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.